రామ్ అండ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన స్కంద మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే రామ్ పోతినేని. ర్యాపోని మనం ఇస్మార్ట్లో ఒక మాస్ యాంగిల్లో చూసాం, కానీ ఈ మూవీలో ఓర మాస్ అని చెప్పుకోవాలి. తన స్క్రీన్ ప్రజెన్స్ ఆ రేంజ్ ఉంది మూవీలో. ఈ మూవీలో స్కంద టైటిల్ కార్డు, హీరో ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఈ మూవీలో అదర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి శ్రీలీల కూడా మూవీలో ఓకే అనిపించింది. అండ్ కొన్ని డ్యాన్స్ నెంబర్స్ కూడా చాలా బాగున్నాయి. నీ చుట్టూ చుట్టూ తిరిగిన పాట కూడా థియేటర్లో చూస్తుంటే బాగా అనిపించింది. విన్నప్పుడు పెద్దగా ఏం ఎక్కలేదు, కానీ థియేటర్లో చూస్తే బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో చిన్న చిన్న పార్ట్స్లో కామెడీ బాగుంది. అండ్ ఈ మూవీలో పొలిటికల్ మీద సెటైర్స్ ఎక్కువ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అంటే అంత హామ్గా లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, కామ్, నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మూవీలో టాప్ అసలు నెంబర్ 1 విషయం ఏంటి అంటే ఈ మూవీలో ఫైట్స్ అనమాట. బోయపాటి మూవీస్లో ఫైట్స్ గురించి అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ నరికితే ఎక్కడికో వెళ్ళి పడతారు. సో ఆ రేంజ్ ఆఫ్ హై ఆక్టెన్ ఫైట్స్ అన్నీ ఈ మూవీలో ఉన్నాయి. అండ్ ఇంకోటి ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే, బోయపాటి మూవీస్ అన్నీ ఒక టెంప్లెట్ ఫార్మాట్లో ఉంటాయి. ఎట్లా అంటే హీరో ఉంటాడు, హీరో బ్యాక్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఎవరో వచ్చి సేవ్ చేస్తారు, అలా ఆ సేమ్ రెగ్యులర్ ఫార్మాట్లో ఉంటుంది. స్కంద కూడా అంతే, సేమ్ అదే టెంప్లెట్ మూవీ. కాకపోతే స్కందాలు ఏంటంటే చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. అసలు ఏంటి సీన్ ఎక్కడ ఎందుకు వచ్చింది, అలా చాలా సీన్స్ ఉంటాయి. అండ్ ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే మూవీలో మెయిన్ పార్ట్ చెప్పాలంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ మీద రన్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ తర్వాత క్లైమాక్స్ షాట్ వచ్చేసి, క్లైమాక్స్ సీన్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, ఇంకా రక్తపాతమే అనమాట. అసలు ఫుల్ హెవీ ఫైట్, హై ఆక్టెన్ బీజిఎంలో ఫైట్, రామ్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. క్లైమాక్స్ చూస్తే చాలా హై వస్తుంది అనమాట మనకి. కానీ క్లైమాక్స్లో కొన్ని ఇల్లాజికల్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఓవరాల్గా మూవీని ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది క్లైమాక్స్ పార్ట్ వరకు. ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి మాస్ ఆడియన్స్ విపరీతంగా నచ్చేసిద్ది, అసలు టాప్ మూవీ అయ్యిద్ది. కాకపోతే నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే మాత్రం పర్లేదు అనిపిస్తుంది. సో అదండి ఈ మూవీ రివ్యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And do follow Akhil Pollard Good Tales. Thank you.